హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి అంటే స్టేట్ సిలబస్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి 7th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ బాల్ బగీచా 2లో పార్ట్ 3 హిందీ దివస్ యొక్క ఎక్సర్సైజ్ అనేది చెప్పుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో హిందీ దివస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ అలానే రీడింగ్ అనేది మనం చేసుకున్నాము. సో ఈరోజు ఎక్సర్సైజ్ పార్ట్ అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్సర్సైజ్ పార్ట్. हिंदी दिवस सुनो बोलो. విద్యాలయ में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा అంటే స్కూల్లో హిందీ దివస్ యొక్క ప్రోగ్రాంలో ఏమేమి ఈవెంట్స్ జరిగి ఉంటాయి. దాని ఆన్సర్ విద్యాలయ में हिंदी दिवस के कार्यक्रम में ये हुए होंगे ఇవి జరిగి ఉంటాయి. अध्यक्ष प्रधानाध्यापक और अन्य अध्यापकों के भाषण అంటే చీఫ్ గెస్ట్ ప్రిన్సిపల్ అండ్ వేరే అదర్ టీచర్స్ యొక్క స్పీచెస్ జరిగి ఉంటాయి. ప్రతియోగితా కార్యక్రమ్ అంటే కాంపిటేటివ్ ఈవెంట్స్ లైక్ गीत गाना, निबंध लिखना, चर्चा, हिंदी में अंत्याक्षरी खेल आदि అంటే సింగింగ్, ఎస్సే రైటింగ్, డిబేట్స్ అండ్ అంతాక్షరి ఈ ప్రోగ్రామ్స్ అయితే జరిగి ఉంటాయి. हिंदी सीखने से क्या क्या लाभ है? हिंदी भारत की राष्ट्रभाषा एवं राजभाषा है. यह बहुत आसान भाषा है. इसकी लिपि देवनागरी है. इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है. वास्तव में हिंदी सुनने में और बोलने में बहुत अच्छी लगती है. इसे सीखने से सारे भारत में आसानी से घूम सकते हैं. सब में भाईचारे की भावना बढ़ती है. हिंदी भाषा का साहित्य बहुत विशिष्ट है. इसके द्वारा हमें अपने देश की संस्कृति और सभ्यता का ज्ञान मिलता है. అంటే హిందీ మన భారతదేశం యొక్క రాష్ట్ర భాష, నేషనల్ లాంగ్వేజ్. यह बहुत आसान भाषा है. ఇది చాలా ఈజీ లాంగ్వేజ్ అన్నమాట. ఇస్కి లిపి దేవనాగరి హై. దాని స్క్రిప్ట్ ఏదైతే ఉందో అంటే ఆ ఆ ఇలు వాటిని దేవనాగరి స్క్రిప్ట్ అని అంటారు. ఇస్మే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై. హిందీ భాషలో గొప్పతనం ఏంటి అంటే మనం ఏదైతే రాస్తామో అదే చదువుతాం ఎగ్జాక్ట్గా. లైక్ తెలుగులో ఎలాగో హిందీ కూడా అలాగే మనం ఏదైతే రాస్తామో అదే చదువుతాం అన్నమాట. वास्तव में हिंदी सुनने में और बोलने में बहुत अच्छी लगती है. హిందీ వినడానికి అండ్ అలానే మాట్లాడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇసే సీఖనే సే సారే భారత్ మే ఆసానీ సే ఘూమ్ సక్తే హై. హిందీ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇండియా మొత్తము కూడా చాలా సునాయాసంగా అంటే ఈజీగా విజిట్ చేసి లేదంటే ఎక్కడైనా టూర్కి వెళ్ళి తిరిగి రావచ్చు ఈజీగా. సబ్ మే భాయిచారేకి భావన బడతీ హై. అందరిలో కూడా కలిసిమెలిసి ఉండేతనం అనేది కలుగుతుంది. ఎందుకు? మీకు హిందీ వచ్చిందనుకోండి, మీరు హిందీ స్టేట్స్కి వెళ్తే అక్కడ వాళ్ళతో హిందీ మాట్లాడేసరికి వాళ్ళు మీతో తొందరగా కలిసిపోతారు. హిందీ భాషా కా సాహిత్య బహుత్ విశిష్ట హై. దాని యొక్క సాహిత్యం ఏది హిందీ లిటరేచర్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. इसके द्वारा हमें अपने देश की संस्कृति और सभ्यता का ज्ञान मिलता है. హిందీ ద్వారా మన దేశం యొక్క సంస్కృతి అలాగే కల్చర్ గురించి మనకి తెలుస్తుంది. నెక్స్ట్, ऐसा किसने कहा पाठ के आधार पर लिखिए. ఇలా ఎవరన్నారు? లెసన్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ రాయాలి. मैं तुम्हें सुनाती हूँ, रोजी ने कहा. लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी, रोजी ने कहा. कल एक विशेष कार्यक्रम है, सरिता ने कहा. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, रोजी ने कहा. क्या बात है सरिता, रोजी ने कहा. उसी की तैयारी चल रही है, सरिता ने कहा. कहाँ से आ रही हो, रोजी ने कहा. नेक्स्ट, हिंदी सीखने के लिए आप क्या क्या करेंगे. हिंदी सीखने के लिए पहले मैं हिंदी प्रचार करने स्थापित हिंदी प्रचार सभा में जाऊंगा. वहां के प्राथमिक वर्ग में भर्ती होकर श्रद्धा से हिंदी सीखूंगा. एक के बाद एक
प्राथमिक, मध्यमा, राष्ट्र आदि कक्षाओं में पढ़कर हिंदी में बोलने और लिखने में सशक्त होऊंगा। हिंदी समाचार पत्र पढ़कर और दूरदर्शन में प्रसारित होने वाले हिंदी कार्यक्रम देखता रहूंगा। इस प्रकार करके मैं हिंदी భాష खूब सीखना चाहता हूँ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాను. ఆ తర్వాత అక్కడ ప్రాథమిక వర్గ్ అంటే ప్రాథమిక్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, అందులో భర్తీ అవుతాను. అంటే అందులో అడ్మిషన్ తీసుకుని హిందీని బేసిక్స్లో నేర్చుకుంటాను. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అంటే ఏక్ కే బాద్ ఏక్, ఫస్ట్ ప్రాథమిక, తర్వాత మధ్యమ, తర్వాత రాష్ట్ర ఎక్సెట్రా క్లాసెస్లో చదువుకుని నేను హిందీ మాట్లాడడం అలాగే రాయడం కూడా బాగా నేర్చుకుంటాను. हिंदी समाचार पत्र पढ़कर और दूरदर्शन में प्रसारित होने वाले हिंदी कार्यक्रम देखता रहूंगा. అంటే హిందీ న్యూస్ పేపర్స్ చదువుతాను అండ్ అలానే హిందీ దూరదర్శన్ నేషనల్ ఛానల్ ఏదైతే ఉందో అది చూసి అందులో ఉన్న హిందీ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా చూసి హిందీ అనేది నేర్చుకుంటాను. इस प्रकार करके मैं हिंदी भाषा खूब सीखना चाहता हूँ. అలా చేసి నేను హిందీ భాషని బహుబాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. नेक्स्ट क्वेश्चन, अपने घर में या आसपास रहने वाले किन किन लोगों से आप हिंदी में बात कर सकते हैं. అంటే మీరు మీ ఇంట్లో కానీ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎవరెవరితో హిందీలో మాట్లాడగలరు. దానికి ఆన్సర్, मैं अपने घर में पिताजी से हिंदी में बात कर सकता हूँ और हमारे पड़ोसी उत्तर प्रदेश के लोग हैं उनसे भी मैं हिंदी में बात कर सकता हूँ. అంటే నేను ఇంట్లో మా ఫాదర్తో హిందీలో మాట్లాడగలను, అతనికి హిందీ వచ్చు కనుక. అండ్ అలానే మా ఇంటి పక్కన అంటే మా నేబర్సు యూపీ వాళ్ళు అనమాట, సో వాళ్ళ మాతృభాష ఆల్రెడీ హిందీ కాబట్టి వాళ్ళతో కూడా హిందీలో మాట్లాడగలను. నెక్స్ట్, शब्द भंडार. वर्ग पहेली में कुछ भाषाओं के नाम दिए गए हैं, चुनकर लिखिए. ఈ బాక్స్లో కొన్ని భాషల పేర్లు అయితే ఇచ్చి ఉన్నాయి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్కి తెలుగు అని ఇచ్చి ఇక్కడ సర్కిల్ చేసి ఉంది కదా, అలాగే ఇక వేరే ఏ భాషలు ఇక్కడ ఉన్నాయో మీరు ఇలాగే సర్కిల్ చేసి వాటిని రాయాలి. లైక్ తెలుగు అయిపోయింది కదా, తర్వాత కన్నడ్, తర్వాత మలయాళం, తర్వాత ఉర్దూ, తర్వాత సింధీ, తర్వాత గుజరాతీ, తర్వాత పంజాబీ అండ్ లాస్ట్లో హిందీ. సో ఈ భాషలు అయితే ఇక్కడ టేబుల్లో ఇచ్చి ఉన్నాయి, సో మీరు ఇవి చూసుకుని రాసుకోవచ్చు. पाठशाला में मनाए जाने वाले किन्हीं 4 కార్యక్రమం కే నామ్ లిఖియే. అంటే స్కూల్లో సెలబ్రేట్ చేసుకునే ఏవైనా 4 ఈవెంట్స్ పేర్లు అయితే చెప్పండి. ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటారు స్కూల్స్లో? స్వచ్ఛ భారత్, హిందీ దివస్, పాఠశాల వార్షికోత్సవ్ అంటే యాన్యువల్ డే, स्वतंत्रता दिवस इंडिपेंडेंस डे, गणतंत्र दिवस रिपब्लिक डे, గాంధీ జయంతి అండ్ బాల్ దివస్ ఆది. సో ఇవి మనం సెలబ్రేట్ చేసుకుంటాం స్కూల్స్లో. ఆ తర్వాత హిందీ కా మహత్వ బతాతే హుయే అప్నే విచార్ లిఖియే. హిందీ యొక్క గొప్పతనం చెప్తూ మీ ఓన్ వర్డ్స్లో మీరైతే రాయండి. భారత్ మే అనేక రాజ్య హై. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్ సభీ రాజ్యోంకి అప్ని అలగ్ అలగ్ భాషాయే హై. ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా వేరు వేరు భాషలు అనేవి ఉన్నాయి. లైక్ తెలుగు వాళ్ళకి అంటే లైక్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు, అండ్ నార్త్ వాళ్ళకి హిందీ, తమిళనాడు వాళ్ళకి తమిళ్, కర్ణాటక వాళ్ళకి కన్నడ, అలాగా వేరే వేరే భాషలు ఉన్నాయి. ఇన్ సబ్కో జోడనే వాली భాష హిందీ హై. వీటన్నిటిని కామన్గా అడ్రస్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీయే. यह हमारी राष्ट्रभाषा है. ఇది మన రాష్ట్రభాష అంటే నేషనల్ లాంగ్వేజ్. ఇసే సీఖనా బహుత్ ఆసాన్ హై. దీన్ని నేర్చుకోవడం చాలా సులభం. ఇస్కి లిపి దేవనాగరి హై. దాని స్క్రిప్ట్ అనేది దేవనాగరి లిపి. ఇస్మే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై. హిందీలో ఏ అక్షరం అయితే రాస్తారో అదే అక్షరాన్ని అదే విధంగా పలుకుతారు. యహీ ఇస్కి విశేషత హై. ఇదే దాని యొక్క గొప్పతనము. నెక్స్ట్, పరియోజన కార్య. కిసి ఏక్ బాల్ గీత్ కా సంకలన్ కీజియే. అంటే ఏదో ఒక బాల్ గీత్నైతే మీరు ఇక్కడ రాయాలి. సో టైటిల్ ఏంటి? చందా ఏక్.
आसमान में तारे हैं, देखो कितने सारे हैं, చందా లేకిన్ ఫిర్ భీ ఏక్, ఏక్ మగర్ హై సబ్సే నేక్. బాగుంది కదా పోయం. సో ఇక్కడతో మీకు ఎక్సర్సైజ్ పార్ట్ అనేది అయిపోయింది. नेक्स्ट, क्या मैं ये कर सकता हूँ, सकती हूँ. मैं पाठ के बारे में बातचीत कर सकता हूँ, सकती हूँ. हाँ. मैं शब्द के अर्थ पहचान सकता हूँ, सकती हूँ. हाँ. मैं पाठ के शब्दों से वाक्य बना सकता हूँ, सकती हूँ. हाँ. అంటే మీరు పాఠం గురించి డిస్కస్ చేయగలరు, వాటిలో ఉన్న వర్డ్ మీనింగ్స్ చెప్పగలరు, అండ్ అలానే వాటిలో ఉన్న వర్డ్స్ నుంచి మీరు ఓన్గా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయగలరు. సో ఇక్కడతో మీ ఎక్సర్సైజ్ పార్ట్ అనేది కంప్లీటెడ్. దీంట్లో అడిషనల్గా సిర్ఫ్ పడనేకి లియే ఒక లెసన్ ఉంది, అదేంటో మనం ఇప్పుడు చూద్దాము. చూహే కో మిలి పెన్సిల్ అంటే ఒక ఎలుకకి ఒక పెన్సిల్ అనేది దొరికింది. ఏక్ చూహా థా ఒక ఎలుక ఉండేది. ఉసే బహుత్ భూక్ లగ్ రహీ థీ దానికి చాలా విపరీతంగా చాలా తీవ్రంగా ఆకలి అనేది వేస్తుంది. వహ ఖానే కే లియే కుచ్ ఢూంఢ్ రహా థా అది తినటానికి ఏదోటి తడుముకుంటుందన్నమాట. ఉసే ఏక్ పెన్సిల్ మిలి దానికి ఒక పెన్సిల్ దొరికింది. पेंसिल चूहे से गिड़गिड़ाकर बोली, मुझे छोड़ दो, मुझे जाने दो. పెన్సిలు ఎలుకని ఎంతో ప్రాధేయపడుతూ అడుగుతుందన్నమాట, నన్ను వదిలేసేయి, నన్ను వెళ్ళిపోని అని చెప్పేసి. मैं तुम्हारे किस काम की हूँ, నేను నీకు ఏ రకంగా పనికొస్తాను. मैं तो लकड़ी का टुकड़ा हूँ నేనైతే ఒక చెక్క ముక్కని, సాధారణ చెక్క ముక్కని. खाने में भी अच्छी नहीं लगूंगी నువ్వు తినాలన్నా కూడా నేను నీకు అంత టేస్టీగా అనిపించను. చూహేనే కహా దానికి ఎలక ఇలా అంటుంది, मैं तुम्हें कुतरूंगा అంటే నేను నిన్ను కొరుకుతాను. मुझे अपने दांत पहने और छोटे रखने के लिए हमेशा कुछ ना कुछ కుతర్నా పడతా హై అంటే నేను నా పళ్ళు చిన్నగా మరియు షార్ప్గా ఉంచుకోవడానికి ఎప్పుడు ఏదోటి కొరుకుతూ ఉండాలి, లేదంటే షార్ప్నెస్ తగ్గిపోతుంది. యహ్ कहते कहते चूहे ने पेंसिल కుతర్నా షురూ కర్ దియా అలా అంటూ అంటూనే ఆ ఎలుక అనేది ఆ పెన్సిల్ని కొరకడం మొదలుపెట్టింది. ఉయ్ ముझे దర్ద్ హో రహా హై పెన్సిల్ నే కహా. అబ్బా నాకు నొప్పి వస్తుంది అని చెప్పి పెన్సిల్ చెప్పింది. ముझे ఏక్ ఆఖరి చిత్ర బనా లేనే దో ఫిర్ తుమ్ జో చాహే కర్నా నన్ను చివరిసారిగా ఒక డ్రాయింగ్ అనేది వేసుకొని, ఒక బొమ్మ అనేది వేసుకొని, ఆ తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని పెన్సిల్ అన్నది. ఠీక్ హై చూహేనే కహా, తుమ్ చిత్ర బనా లో ఫిర్ మే చబాకర్ తుమ్హారే టుకడే టుకడే కర్ దూంగా. సరే అయితే నువ్వైతే పిక్చర్ డ్రా చేసుకో, ఆ తర్వాత నేను నిన్ను కొరికి కొరికి ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. పెన్సిల్నే ఠండీ సాంస్లీ అంటే పెన్సిలు కొంచెం ఉపశమనంతో హమ్మయ్య అనుకుని అన్నదన్నమాట. ఉస్నే ఏక్ బడా సా గోలా और उसके अंदर 3 छोटे గోలే బనా దియే. పెన్సిల్ ఏం చేసింది, ఒక పెద్ద సర్కిల్ డ్రా చేసి దానిలో 3 చిన్న సర్కిల్స్ డ్రా చేసింది. యహ్ క్యా పనీర్ కా టుకడా హై చూహేనే పూఛా ఇదేమన్నా పన్నీర్ ముక్క అని ఎలుక అడిగింది. చలో హమ్ ఇసే పన్నీర్ బోలెంగే పెన్సిల్నే మాన్ లియా సరే అయితే దీన్ని పన్నీర్ అనే అనుకుందాము అని చెప్పి పెన్సిల్ ఓకే అన్నది. ఫిర్ ఉస్నే బడే గోలే కే నీచే ఏక్ బడా గోలా బనాయా ఆ పెద్ద సర్కిల్ కింద ఇంకొక పెద్ద సర్కిల్ అయితే ఈ పెన్సిల్ డ్రా చేసింది. అరే యహ తో సేబ్ హై అరే ఇదైతే యాపిల్ అని చెప్పి చూహా చహకా ఎలక షాక్ అయిందనమాట. హా ఇసే సేబ్ కహ లేతే హై పెన్సిల్ నే కహా సరే అయితే దీన్ని యాపిల్ అనుకుందాము అని పెన్సిల్ అన్నది. पेंसिल फिर दूसरे बड़े गोले के पास कुछ अजीब चित्र बनाने लगी. अरे वाह अब तो मजा ही आ गया, ये तो ककड़ी है. चूहे के मुंह में पानी आने लगा. जल्दी करो मुझे खाना है. ఇప్పుడు పెన్సిల్ ఏం చేసింది, కింద ఉన్న పెద్ద సర్కిల్ కింద ఒక ఏదో విచిత్రమైన లైన్స్ వేయడం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి ఈ ఎలుక ఏమంటుంది, అరే వా ఇదైతే కీరా దోసలా ఉంది, నా నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, నువ్వు తొందరగా కానీ నేను నిన్ను తినేస్తాను అనేసి అన్నదన్నమాట. అప్పుడు పెన్సిల్నే ఊపర్ వాలే గోలే కే ఊపర్ దో చోటే తికోనే బనా దియే. అప్పుడు పెన్సిల్ ఏం చేసింది, పైనున్న సర్కిల్ పైన 2 చిన్న ట్రయాంగిల్స్ లాగా చేసింది. అరే అరే చూహా చీకా అబ్ తో తుమ్ ఉసే బిల్లీ కి తరహ బనానే లగి ఇప్పుడు నువ్వైతే దాన్ని పిల్లిలాగా డ్రాయింగ్ చేయడం మొదలు పెట్టావు. అరే అబ్ ఆగే మత్ బనాओ
ఇప్పుడిక ఎదర చెయ్యకు అనేసి ఎలుక అంటుంది. లేకిన్ పెన్సిల్ బనాతీ గయి. उसने ऊपर के गोले पर लंबी लंबी मूछें और मुंह बना दिया. అది ఆ సర్కిల్ పైన పెద్ద పెద్ద మీసాలు, అంటే పిల్లికి మీసాలు ఉంటాయి కదా, ఆ మీసాలు అండ్ అలానే పిల్లి యొక్క మూతిలాగా దాన్ని తయారు చేసేసింది. చూహా డర్ కర్ చిల్లాయా, అరే బాప్ రే యహ్ తో బిల్కుల్ అస్లీ బిల్లి లగ్ రహీ హై, బచాओ. ఓరి నాయనో, ఇదైతే నిజంగానే అసలు పిల్లిలాగా ఉంది, నన్ను కాపాడండి అనుకుంటూ అరుచుకుంటూ ऐसा कहकर वह भागकर अपने बिल में घुस गया. అలా అరుచుకుంటూ అరుచుకుంటూ చివరికి దాని యొక్క కన్నం ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళిపోయింది. బాగుంది కదా పిల్లలు స్టోరీ. సో ఇక్కడతో మనకి హిందీ దివస్ యొక్క ఎక్సర్సైజ్ పార్ట్ కూడా కంప్లీటెడ్. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలానే హిందీ గురు ఎన్కే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చెయ్యండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ స్టూడెంట్స్.